హలో నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కుండల్ గౌడ్. ఈరోజు హైదరాబాద్ మరి నిన్న సోమవారం జరిగినటువంటి పటాన్ చెరువు పాష మైలారం పారిశ్రామిక ప్రాంతంలో జరిగినటువంటి ఒక దుర్ఘటన మరి చాలా భారతదేశంలోనే ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగి ఉండకపోవచ్చు. మరి చాలా బాధాకరమైనటువంటి సందర్భము. అక్కడ ఉన్నటువంటి సిగాచి అనేటువంటి ఒక పరిశ్రమలో నిన్న ఉదయం పూట 9:30 గంటల ప్రాంతంలో ఈ బ్రాయిలర్స్ బ్లాస్ట్ అయిపోయి పేలుడు సంభవించి ఆ మొత్తం కూడా అది కుప్పకూలి అక్కడ షిఫ్టింగ్ చేంజ్ చేసే టైంలో కార్మికులందరూ వచ్చిన టైంలోనే అది బ్లాస్ట్ కావడం వల్ల మరి చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది. మరి ఇలాంటి ఘోరము ఎవరు ఊహించరు. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. మరి ఆ సిగాచి పరిశ్రమలో పనిచేసేటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ నగరానికి వచ్చి ఆ పరిశ్రమలో సిగాచి పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నటువంటి ఎంతోమంది ఈరోజు మరి ఆ పేలుడు దుర్ఘటనలో మరణించారు. మరి వారి కుటుంబ సభ్యులు పిల్లల రోదనలు అక్కడ మరి చాలా భయంకరంగా ఆ యొక్క రోదనలతో నిండిపోయినటువంటి వాతావరణం చూస్తున్నాము. ఎందుకంటే మరి ఆ సిగాచి అనేటువంటి ఆ పరిశ్రమ దాని యాజమాన్యం మరి ఇంతమంది చనిపోయినప్పటికీ ఇప్పటికి కూడా స్పందించడం లేదు. మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ యొక్క ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. సందర్శించి అక్కడ ఏం జరిగింది మొత్తం పరిశీలించి మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున చనిపోయినటువంటి ప్రతి కార్మికునికి ₹1 కోటి చొప్పున శాశ్వత అంగవైకల్యం చెందినటువంటి వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చొప్పున మరి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా మొత్తానికి చనిపోయినటువంటి వాళ్ళది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. మరి దీనికి ఈ ప్రమాదానికి ఎవరు కారకులు, ఎలా జరిగింది, మరి ఈ యొక్క మేనేజ్మెంటు ఇప్పటికి కూడా స్పందించలేదు. మరి అక్కడికి ప్రజా సంఘాలు పార్టీలు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడము, అక్కడ చనిపోయినటువంటి ఆ కార్మికులు పనిచేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు అక్కడికి వచ్చి వాళ్ళ రోదనలు వర్ణనాతీతం. చాలా బాధాకరమైనటువంటి ఆ యొక్క దుర్ఘటన. మరి ఇలాంటి దుర్ఘటన ఎవరు కావాలని కోరుకోరు, కానీ అది ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఇప్పుడు ఆ శిథిలాల కింద ఇంకా చాలామంది రెస్క్యూ చేస్తూనే ఉన్నారు. ఆ జేసీబీలు పెట్టి అక్కడ ఆ శవాల్ని మరి ఇంకెవరు బతుకున్నారు, అక్కడ ఎవరు చనిపోయిండ్రు, మరి అక్కడ కొన్ని వందల ఫారెన్హీట్ హీట్ తోటి అది ఉంటుంది కాబట్టి ఆ పేలిన సమయంలో మరి పెద్ద ఎత్తున మంటలు రావడము, ఆ యొక్క వేడికి మరి మనుషులు అక్కడ ఉన్నటువంటి కార్మికులు మరి బూడిదిగా కాలిపోయేటువంటి అంత వేడితోటి మరి అక్కడ ఆ పరిశ్రమ నడుస్తుంది. మరి ఆ పరిశ్రమ ఆ బాయిలర్స్ వేయడానికి మరి ప్రతిసారి ఆ బాయిలర్స్ సంబంధించినటువంటి మరి ఇన్స్పెక్షన్ జరిగిందా లేదా, వాటికి ఎక్స్పైరీ డేట్ ఏమైనా అయిపోయిందా, మరి ఇంకేమైనా లోపాలు ఉన్నాయా, మరి మేనేజ్మెంట్ దాన్ని పట్టించుకోకుండానే ఉందా అంటే ఇప్పటి వరకు 40-50 మంది చనిపోయినటువంటి ఇంత దుర్ఘటన జరిగినప్పుడు కూడా, ఇంత బాధాకరమైనటువంటి విషయం జరిగినప్పుడు కూడా మరి పరిశ్రమ మేనేజ్మెంట్ ఇప్పటికి కూడా స్పందించలేకపోవడం మరి ఏంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ఆ యాజమాన్యాన్ని ఖచ్చితంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలని కూడా అక్కడ ప్రజా సంఘాలు మరి అక్కడికి వచ్చినటువంటి జనం కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి ఈరోజు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మరి అంత పెద్ద సంఘటన జరిగింది కాబట్టి అక్కడికి హుటాహుటిన వచ్చేసి మరి అక్కడ జరిగినటువంటి ఆ పేలినటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా పరిశీలించి అధికారులతో చర్చించి
మరి అక్కడ ఆ కార్మికులు చనిపోయినటువంటి వాళ్ళని మాత్రము ఎక్స్గ్రేషియా ప్రకటించిండ్రు. అయినా అక్కడ వచ్చినటువంటి స్థానికులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, కార్మిక సంఘ నాయకులు కావచ్చు, కానీ ప్రభుత్వము 1 కోటి రూపాయలే కాదు ఒక్కొక్క మనిషికి, ఎందుకంటే వాళ్ళు రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వలసలుగా వచ్చి పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇలా చిన్న పిల్లలు, మొన్ననే రీసెంట్గా పెళ్ళైనటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి వాళ్ళు ఈరోజు ఆ యొక్క దుర్ఘటనను మరణించడం జరిగింది. చాలామంది మరి నిరాశలు అయిపోయిండ్రు. చాలామందికి భయంకరమైనటువంటి గాయాలతోటి హాస్పిటల్లో కూడా కొంతమంది చికిత్స పొందుతున్నారు. మరి ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా మరి ఆ యాజమాన్యం అంటే ఎవడు చచ్చినా ఏం లేదు, ఏం జరిగినా ఏం లేదు అనేటువంటి పద్ధతిలోనే ఇప్పటికీ మరి అంత మూర్ఖంగా ఎవరైనా ఒక సాటి మనుషులు నీకు ఇంతకాలం పనిచేసి పెట్టి నీ యొక్క పరిశ్రమను కాపాడినటువంటి వాళ్ళు ఇవాళ చాలామంది పెద్ద ఎత్తున మరి బ్రాయిలర్ వేరిపోయి అక్కడ దుర్ఘటన జరిగి ఆ ఘటనలో చనిపోయినటువంటి అంతమంది చనిపోయి ఉంటే కూడా నువ్వు చెల్లించకుండా మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఆ మేనేజ్మెంట్ను మాత్రము నాయకులు, ప్రజలందరూ కూడా చాలా సీరియస్గా మరి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మరి కోరడం జరిగింది. మరి ఇలాంటి దుర్ఘటనల్లో ఇప్పటికీ అక్కడ రెస్క్యూ టీం పనిచేస్తూనే ఉంది. మరి దానికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూస్తారు. ఎందుకంటే ఘోరాతి ఘోరమైనటువంటి ఎక్కడ కూడా దేశంలోనే మరి మొన్ననే కొద్ది రోజుల క్రితమే ఒక మరి విమానం కూలిపోయి కాలిపోయినటువంటి సందర్భము, 250 మంది దాకా జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి దుర్ఘటనను మనం చూసినాము. మరి అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క పటాన్ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సిగాచ్ అనేటువంటి పరిశ్రమలో మరి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దాని వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ మరి అక్కడ మాత్రం ఈరోజు ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంలో కూడా చాలామంది ఆ పారిశ్రామిక వేడను అక్కడ సందర్శించి తర్వాత మీడియా వాళ్ళు, పేపర్ వాళ్ళు అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ కుటుంబాలను ఓదార్చడము, దానికి వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలుపుతూ మరి అక్కడ రెస్క్యూ టీం మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మరి ఇంకెంతమంది ఉన్నారు ఆ శిథిలాల కింద, ఎవరు చనిపోయినారు, మరి ఆ ఒక కాలి బూడిదైనటువంటి వాళ్ళ శరీర భాగాలు ఎట్లా మరి వాళ్ళ DNA ద్వారా టెస్టులు చేసి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ రోజు నిన్న మార్నింగ్ షిఫ్ట్లో ఎంతమంది ఉంటారు, నైట్ షిఫ్ట్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు, మరి మార్నింగ్ షిఫ్ట్ వచ్చినప్పుడు ఆ షిఫ్టింగ్ చేంజ్ అయ్యే టైంలో మాత్రమే ఈ దుర్ఘటన జరిగినట్టు అక్కడ స్థానికులు చెప్తున్నారు. మరి ఆ టైంలో ఎంతమంది ఇన్ టైంలో అంటే వాళ్ళు లోపలికి వచ్చారు, మరి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ లెక్క తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేది ఒక భాగము, మరి ఆ యాజమాన్యం కూడా మరి చనిపోయినటువంటి కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని మరి అక్కడ ప్రజా సంఘాలు, పార్టీల నాయకులు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున నినాదం చేస్తూ మరి అక్కడ వాళ్ళు వాయిస్ వినిపించడం జరిగింది. మరి ఇప్పటికైనా మరి ఇలాంటి పారిశ్రామిక వాడలలో ఉన్నటువంటి కారిడార్స్లలో ఎక్కడైతే పరిశ్రమలు ఉంటాయో మరి గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఏళ్ళుగా నడిచేటువంటి పరిశ్రమలలో మరి వాటి ఎక్స్పైరీ డేట్స్, దానికి సంబంధించినటువంటి తనిఖీలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి తనిఖీలు చేసేటువంటి విభాగము మరి వాటిని చేసిందా లేదా, మరి ఆ తనిఖీలు చేసి ఉంటే ఆ బాయిలర్స్ పేలకపోనేమో, మరి ఇంతమంది చావు కారణం కాకుండా కూర్చున్నటువంటిది ప్రజలు అక్కడ మరి వాళ్ళ యొక్క ఆలోచనని వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదేమైనా కూడా దాని మీద చర్యలు, ఏదైతే సిగాచి పరిశ్రమ ఉందో ఆ యాజమాన్యాన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరము మరి ఉందని ప్రజలు మాత్రము నిలదీస్తున్నారు. దీనికి రేవంత్ రెడ్డి గారు మాత్రము స్పందించి ఆ యొక్క ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి మరి వాళ్ళు కష్టం చేసుకొని బతికేటువంటి కుటుంబాలు ఇలా రోడ్డును మరి వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళ ఏడుపును చూస్తే మరి కండ్ల నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భం అక్కడ అతి దారుణమైనటువంటి సంఘటన. మరి ఇలాంటి సంఘటనలు మరి ఎప్పుడు ఏదో ఒకటి రూపంలో జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మరి పరిశ్రమలకు ఉండాల్సినటువంటి గైడ్ లైన్స్ ఏంటి, దాని మీద పర్యవేక్షణ ఎలా ఉంటుంది, మరి కార్మిక శాఖ మంత్రులు, తర్వాత ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి విభాగానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, మరి వీటి మీద నిఘు పెడతారా, లేకుంటే ఇలాంటి ప్రమాదాలు ఏదైనా జరిగినప్పుడు మాత్రమే వచ్చి మరి చూసేటువంటి సందర్భం ఉంటుందా,
లేక వాటిని పట్టించుకునే పరిస్థితి ఉండదా? ఎందుకంటే ఈ వ్యవస్థలో ఇప్పుడు అన్యాయంగా ఒక 50-40 మంది దాకా కాలి బూడిదైపోయినటువంటి అక్కడ పోయి చూస్తే గుండె వలిగిపోతుంది. ఎందుకంటే దారుణమైన సంఘటన, నిమిషాల వ్యవధిలో మరి అంతమంది చనిపోవడం అంటే ఇది చాలా ఘోరమైనటువంటి దుర్ఘటనగానే భావిస్తున్నాము. కాబట్టి ఇంకా మునుముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇండస్ట్రియల్ కారిడార్లలో ఉన్నటువంటి ఈ పరిశ్రమలను ఎప్పటికప్పుడు ఆ తనిఖీ చేసేటువంటి డిపార్ట్మెంట్స్, దాని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ అధికారులు కావచ్చు, వాళ్ళంతా కూడా మరి మొక్కుబడిగా వాటిని పట్టించుకోకుండా ఉండడం వల్ల ఈరోజు జరిగిందా ఏంటి అనేది మరి వివరాలు తెలుస్తాయి. అట్లా దానికి సంబంధించి ఏదైనా అజాగ్రత్తగా చేయడం వల్లనే మరి ఈ కార్మికులు చనిపోయిందని తెలిస్తే మాత్రం వాళ్ళకు కఠినమైనటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఇంకెప్పుడు కూడా ఇట్లా మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి పరిశ్రమలు నెలకొల్పినటువంటి యాజమాన్యాలు మానవత దృక్పథంతో వ్యవహరించాలి. వాళ్ళతోని శ్రమ దోపిడీ చేయడమే కాకుండా ఇలా వాళ్ళ ప్రాణాలను కూడా తీసుకున్నటువంటి సంఘటన చూస్తున్నాం. ఈ సిగాచ్ అనేటువంటి కంపెనీ మరి ఆ నడిపించేటువంటి యాజమాన్యం వాళ్ళకు మానవత్వం ఉందా లేదా? ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి అక్కడ పరిశీలించేంత వరకు కూడా మరి యాజమాన్యం వచ్చి అక్కడ చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఒక సానుభూతి కూడా తెలిపినటువంటి సందర్భం కనిపిస్తుంది అక్కడ. అందుకని ప్రజలు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా ప్రశ్నించడం జరిగింది. ఏదేమైనా కూడా ఒక్కటే మేము చెప్తున్నాము, ఇప్పటికీ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని చేస్తూనే ఉంది. మరి వాళ్ళకు ₹1 కోటి ప్రకటించడం జరిగింది చనిపోయినటువంటి వాళ్లకు. అది కాకుండా వాళ్ళ కుటుంబానికి ₹2 కోట్ల ఇవ్వాలనేటువంటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేటువంటి డిమాండ్ను కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చెప్పేటువంటి సందర్భము అక్కడ చూస్తున్నాము. ఆ పారిశ్రామిక వాడ ఏదైతే ఉందో మరి ఇక్కడ ఈ యొక్క పాశమైలారం అనేటువంటి ఆ పారిశ్రామిక వాడలో చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనతో ఇప్పటికైనా మేల్కొని దాని కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా కూడా మిగతా ఫ్యాక్టరీలో కూడా అక్కడ పరిశ్రమలలో ఇలాంటివి జరగకుండా ముందస్తు చర్యలుగా వాటిని కూడా తనిఖీలు చేపట్టినట్టయితే మరి ఇంకా ఎవరు చనిపోకుండా మరి కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పటికైనా ఇంతమంది చనిపోయినప్పటికి కూడా మరి ఇంకా స్పందించకుండా మరి పరిశ్రమలు నడిపేటువంటి యాజమాన్యాలు కూడా ముందస్తుగానే వాళ్ళతోని పని చేయించుకోవడమే కాదు, వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా ఈ యొక్క పరిశ్రమ యాజమాన్యం ఖచ్చితంగా ఉండాలి. ఆ ఉండేటట్లు మరి ప్రభుత్వాలు కూడా వాళ్లకు గైడ్ లైన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అన్యాయంగా చూస్తుంటే నిమిషాల వ్యవధిలో అంతమంది చనిపోవడం అంటే చాలా బాధాకరమైనటువంటి సంఘటన. వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తెలివి కూడా రావట్లేదు. మరి వాళ్ళు ఇక్కడ వాళ్ళ భర్తలు పనిచేస్తేనే వాళ్ళ జీవితం నడిచేటువంటి మూమెంట్ ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళు అనాథలైపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, ఇటు యాజమాన్యం మీద ఉంది. మరి లేబర్ యాక్ట్ ప్రకారము వాళ్ళు మేనేజ్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఆ చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకు మరి ఖచ్చితమైనటువంటి న్యాయం చేయాలి. చేసేంత వరకు ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా మేము అక్కడ ధర్నాలు చేస్తాం, పోరాటం చేస్తాం అనేటువంటి వాదనలు కూడా వినిపించడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇట్లాంటి సంఘటనలు అప్పుడు జరుగుతుంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. వాటికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ మరి సేఫ్టీ మెథడ్స్ తోటి అక్కడ ఉండాల్సినటువంటి మూమెంట్ లేకుండా ఉండడం వల్లనే, అజాగ్రత్త వల్లనే మరి జరిగిందా అనేటువంటి రకరకాల అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఏదేమైనా కూడా ఈరోజు ఆ యొక్క సిగాచి పరిశ్రమలో చనిపోయినటువంటి కార్మికులకు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వాలు ఆ మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించేలాగా మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ₹1 కోటితో పాటు వాళ్ళ నుంచి కూడా ఆ ప్రతి చనిపోయినటువంటి కార్మిక కుటుంబానికి ₹1 చొప్పున మరి ఇప్పించాలని మరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని, మరి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విజువల్స్ చాలా ఉన్నాయి. ఆ పారిశ్రామిక వాడ ఎలా ఉంది, అక్కడ ఎట్లా ఈరోజు జనం ఏ విధంగా వచ్చినటువంటి మరి ఆ ఫ్యాక్టరీలో కార్మికులు చనిపోయినటువంటి కుటుంబాలలో కూడా అక్కడ వాళ్ళ అరణ్య రోదనలు చూస్తుంటే మరి
గుండె తరుక్కుపోయేటువంటి సందర్భం కనిపిస్తుంది. చాలా బాధాకరమైనటువంటి సమస్య. ఒక్కరు చనిపోయిన వెంటనే చాలా ఇదైతుంది. మరి మనుషులు నిన్న కలిసి ఉండి వితిన్ షార్ట్ పీరియడ్ల కళ్ళ ముందే అంతమంది మరి చూసుకుంటానికి కూడా లేదు. ఈరోజు చనిపోతే ఆ మనిషిని చూసుకొని కాస్త ఓదార్పులాగా ఉండేటువంటి అవకాశం లేకుండా మరి కాలి బూడిదైపోయి అక్కడ ఎవ్వరు కూడా కనిపించలేని పరిస్థితి. ఇంకా శిథిలాల కింద కూడా ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. ఇంకా రెస్క్యూ టీము రెస్క్యూ చేస్తూనే ఉన్నారు. మరి పూర్తి వివరాలు మరి ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది.